సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలో పర్యటించారు. మండలంలోని 5 గ్రామాల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు తిరిగిన ఎమ్మెల్యేకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఒక్కొక్క గ్రామంలో దాదాపు 2 గంటల పాటు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయంలో అర్ధరాత్రి దాటినప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు తరగని అభిమానం చూపారు. వారి అభిమానాన్ని చూసిన ఎమ్మెల్యే దామచర్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముందుగా మడనూరు గ్రామానికి వెళ్లారు. అక్కడి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మడనూరుకి చెందిన పలువురు స్థానికంగా ఉండే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మండలాధికారులు, గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. మన ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిందని, గ్రామంలో ఖచ్చితంగా మార్పు కనిపించాలి అని, ప్రజా సమస్యలు జీరో కావాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఈతముక్కల గ్రామంలో ఎమ్మెల్యే దామచర్ల పర్యటించారు. ముందుగా అక్కడ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పటికే రాత్రి అయినప్పటికీ ఎమ్మెల్యే అక్కడ ప్రతి ఇంటికి వెళుతూ సుపరిపాలన గురించి అడగటంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు సావధానంగా వింటూ ముందుకు సాగారు. ఈతముక్కల గ్రామంలోని 4 కాలనీల్లో నీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఎమ్మెల్యేకి చెప్పారు. వెంటనే అక్కడ సచివాలయ సిబ్బందితో దామచర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 1,25,00,000 రూపాయలతో ఈతముక్కల గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్లు ఏర్పాటు చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదే సమయంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి అంటూ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రాజుపాలెం గ్రామానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేరుకున్నారు. అక్కడ రాములవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. అదే సమస్యలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో సమస్యలు లేకుండా చూడాలి అంటూ ఆదేశించారు. అక్కడ నుండి దామచర్ల జనార్దన్ రావు వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు. అక్కడ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి తాము పడుతున్న ఇబ్బందులు చెప్పారు. ప్రజా సమస్యలను సావధానంగా విని అనంతరం రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొత్తపట్నం మండల తహసీల్దార్ని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలి అంటూ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గమళ్లపాలెం చేరుకున్నారు. అర్ధరాత్రి అయినప్పటికీ అక్కడి ప్రజలు దామచర్లకు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పొలిమేర్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. గమళ్లపాలెంలో 1,35,00,000తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు. కొంతమంది తమకు ఇళ్ల స్థలాలు కావాలని ఎమ్మెల్యేను కోరగా ఇక్కడ గల జగనన్న కాలనీ వెరిఫై చేసి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలంటే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి గుర్తించి పట్టాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, ఈశ్వర్, మహిళా నాయకురాలు నాలం నరసమ్మ, బీజేపీ మండల ఇన్ఛార్జ్ అమరసింహం, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు.
జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. సూరారెడ్డి పాలెము మొటుమాల పొందూరు త్రోవగుంట కరవది మద్రాసు కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే, మంచి తముకల మొటుమాల వంతనేసే. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. మల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. మల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే, తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే. రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే. కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు. సబ్ స్టేషన్లు గట్టించే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు. సబ్ స్టేషన్లు గట్టించే. అగో జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా. జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. అంగన్వాడి పంచాయతీ భవనాలను నిర్మించే, తుఫాన్ షెల్టర్ శ్రీ శక్తి గోపాల్ మిత్ర భవనాలు. సైక్లోన్ షిప్ ల్యాండింగ్ సెంటర్లు స్థాపించే, పేదవారందరికీ ఉపాధి హామీ కల్పించే. అర్హులైన పేదోళ్లకు 6 లక్షల ఇండ్లిచ్చే, అర్హులైన పేదోళ్లకు 6 లక్షల ఇండ్లిచ్చే. అగో అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా. అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా. అన్న కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కలుపుగోలు మనస్తత్వము. కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కలుపుగోలు మనస్తత్వము.
దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మల ఇప్పుడు మనం ఆల్రెడీ రోడ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం ఊర్లో ఇంకా రోడ్లు పెండింగ్ లేదు ఇంకొండేది ఎలక్ట్రికల్ కూడా ఇంప్రూవ్ చేశారు రెవెన్యూ సమస్యలు ఒకటే ఉంటే రెవెన్యూ సమస్యలు కూడా నేను మన ఎంఆర్ఓ గారికి వీళ్ళకి చెప్పాను నేను ఒకరోజు మీకు టైం ఇస్తారు ఒకరోజు డేట్ ఇస్తారు ఆ డేట్లో వారానికి ఒక పంచాయతీ పెట్టుకొని వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు పంచాయతీలో మన ఊర్లో ఉండే ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ఎక్కకపోవచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండే రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆ రోజు కూర్చొని మొత్తం పరిష్కారం చేస్తారు మీకు అయ్యేటట్టుండి ప్రభుత్వం నుంచి అయ్యేటట్టుంటే అయిద్ది అనేది అప్పుడే చేసేస్తారు లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా 22A కానీ లేకపోతే డాటెడ్ ల్యాండ్ కానీ లేకపోతే అసైన్మెంట్ కానీ ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెబుతారు మీకు ఇంకా అంటే వేరే ఆలోచన లేకుండా క్లియర్గా దాన్ని చేస్తారు ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ పేపర్లు తెప్పించేసి 22లో మార్చారు కాబట్టి దాన్ని ఎట్లా మారుస్తారో అది కూడా చూద్దాం చూసి మార్చి ఉంటే 22 మార్చి ఉంటే దాని మళ్ళీ తిప్పి మారుద్దాం మార్చి మళ్ళీ మన ఎట్లా చేయాలో మనం చూసుకుందాం అది ఎట్లా చేయొచ్చు అది మార్చుకోవచ్చు కదా అదేం చేసుకో ఎందుకు చేయకూడదు గవర్నమెంట్కి పంపించైనా చేపించుకున్నాం మనం అది చేపిద్దాం వాళ్ళు కావాలని చేసి తప్పు చేసి ఉంటే కాబట్టి చేద్దాం ఇంకా మిగతా విషయాలు ఇంకేమున్నాయో మన ఊరు సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు కూడా పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడు కూడా మన 300 చిల్లర వచ్చింది మెజార్టీ ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అవి గుర్తుపెట్టుకొని మన రోడ్లన్నీ కూడా 1,25,00,000 పెట్టాం గవర్నమెంట్ రాగానే ఈ సంవత్సరంలోనే మీకు 1,35,00,000 పెట్టాం కాబట్టి ఇంకా ఏ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుందాం మీరు కూడా ఐక్యతగా ఉండండి కలిసిమెలిసి ఉండండి తప్పకుండా కూడా అన్ని పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుందాం ఇంకా మేజర్గా అయ్యి అనుకుంటారు సమస్యలు రెండవది వచ్చేసి మొన్న వజ్రెడ్డిపాలెం అది అదేవిధంగా గమలపాలెం ఇద్దరు కూడా గొడవలు అవసరం లేదు కొట్టుకోటాలు లేకపోతే ఊరు సమస్యలు కొంతమంది ఎవడో 2-3 ఉంటారు దీన్ని ఏదో రాజకీయాలు చేయడానికి దాన్ని పెద్ద చేసేదని బూతుల్లో చూపించేసి ఊరికి గొడవలు తీసుకొస్తారు అవి మంచిది కాదు ఊరు అందరూ మనం కలిసి ఉన్నాం మొన్నటిదాకా 2 కలిసి ఉన్నాం సరే వాళ్ళు మేము సపరేట్ అవుతామని చెప్పేసి అడిగితే అప్పుడు సపరేట్ చేయించాం అంతేగాని మీరు అందరం కూడా కలిసి ఇదివరకు ఎట్లా ఉన్నారో అలానే ఉండాలి అంతే తప్పితే మీరు ఊరకనే వాళ్ళు గొడవలు పెట్టుకునే పరిస్థితి వస్తే మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళైనా సరే మీరైనా సరే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అంతేగాని మన వారం రోజుల ముందు చాలా ఇబ్బంది అయింది ఆ రోజు మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఆ రోజు ఇక్కడ ఉండటము చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి అప్పుడు మాకు అసెంబ్లీ ఉన్నట్టుంది నేను ఊళ్ళో లేను లేకపోయింటే అప్పుడు వచ్చిండేవాడిని అందుకని ఎప్పుడు అట్లాగా చేసుకోకూడదు అందరు కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా కూడా పనులు అవుతుంటాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఏమి నామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇదివరకు ఎట్లా ఉందో వాళ్ళకి ఏదైతే బైఫర్కేషన్ చేసినప్పుడు వాళ్ళకి సర్వే నెంబర్లు కానీ ఎట్లా ఉందో దాని ప్రకారంగా ఉంటారు మీరు బైఫర్కేషన్ అయినప్పుడు ఎట్లా ఉందో దాని ప్రకారంగా చేస్తారు ఏదన్నా మీకు కావాల్సిన ఏదన్నా ఉన్నా కూడా మనం కూర్చొని మాట్లాడదాం ఈరోజు హౌస్ సైట్స్ కావాలి ఎట్లా ఉన్నాయో చూద్దాం నేను వీళ్ళకి కూడా ఎంఆర్ఓ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి కూడా చెప్పాం ప్రతి ఊర్లో జగనన్న కాలనీలు అన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి కొన్ని ఖాళీలు ఉన్నాయి కొన్ని దగ్గర అసలు ఇంతవరకు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టుకోవాలా అలాంటి ఇల్లు కట్టుకోవడం అందరికీ కూడా క్యాన్సిల్ చేస్తాం మన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే మార్గం చేద్దాం ఎవరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొద్దాం ఒకసారి కోఆర్డినేషన్ కూడా ఎందుకంటే సచివాలయం వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చారు మన గ్రామస్తులంతా కూడా ఈరోజు సమస్యలు ఇంకా ఏదైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించుకోవాలి దాంట్లో ఈరోజు మనం పోయినసారి చూసినప్పుడు ఇంకా 290 ఈత మొక్కలకి ఉన్నాయని చెప్పేసి ఆ రోజు డోర్ టు డోర్లో పెన్షన్స్ అవ్వచ్చు ల్యాండ్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ అనేది ఇంటి ఇష్యూస్ కూడా 290 ఉన్నాయని చెప్పి ఆ రోజు ఇచ్చారు దాన్ని కూడా మనం 0 లెవెల్ చేసుకోవాలి దానికి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకూడదు అది మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా రెండవది వచ్చేసి నీళ్లు మంచినీళ్ళు నేను ఒక 4 షాపులు రోడ్డు మీద వచ్చేటప్పుడు అడిగితేనే ఇక్కడ మంచినీళ్ళు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు మంచినీళ్ళు ఇక్కడ ఎందుకు ట్యాంక్ కట్టలేదు ఎందుకు ఇంటింటికి కుళాయి రాలేదో ఇంతవరకు నా నోటీస్లో కూడా సరిగ్గా లేదు 14-19లో కూడా వాటర్ ప్లాంట్ ఆ రోజు నాకు బాగా గుర్తు మంచినీళ్ళు ప్లాంట్ ఓపెన్ చేసాం మంచినీళ్ళు అందరికీ ఇచ్చేటట్టుగా మనం ఆ రోజు చేసాం
ఈరోజు అన్ని ఊళ్ళలో కూడా ఓవర్ ట్యాంక్ ఉంది, అందరూ కూడా ఇంటింటికి నీళ్ళు వెళ్తున్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి మన ఊర్లో లేదు. దాన్ని కూడా తొందరలోనే ఇప్పుడు 125 కోట్ల రూపాయలు దాన్ని కూడా పెట్టారు. 1,25 లక్షలు పెట్టారు. 1,25 లక్షల్లో ఓవర్ ట్యాంకు, అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ కూడా, మంచినీళ్ళ పైప్ లైన్ కూడా మనం తొందరలోనే ఈ టర్మ్లోనే మీకు కంప్లీట్ చేసి ఈత మొక్కల్లో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మనకు వచ్చే లోపల నేను ఫస్ట్ వచ్చినప్పుడు మనకి 7.5 కోటి మండలానికి వచ్చినప్పుడు మనం 6 ఊర్ల వరకు అందరికీ పెట్టాం. 6 ఊర్ల వరకు ఏదైతే మనకు కావాల్సిన రోడ్స్ ఉన్నాయో అన్నీ కూడా సిమెంట్ రోడ్లు కూడా ఆ రోజు పెట్టాం. ఇంకొక 4 రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఆ 4 రోడ్లు చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పితే ఇంకా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంకా ఈసారి వచ్చే డబ్బుల్లో డ్రైన్స్ కూడా పెడతాం, డ్రైన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఊళ్ళో ఇబ్బంది లేకుండా అదంతా కూడా తీసుకుని వచ్చే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా ఇందాక బాలకోటయ్య గారు ఆయన చిన్న రోడ్డు 2 లక్షల రూపాయలు ఉంటే సరిపోయింది. బాలకోటయ్య వెళ్ళాగా మన బాలకోటయ్య కూడా నేను చెప్తా ఉన్నా, అది తొందరలోనే బాలకోటయ్య రోడ్డు కూడా అది కూడా కంప్లీట్ చేస్తాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి అభివృద్ధి అనేది మనము మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పలే. ఎందుకంటే 14-19 ఆ టైంలోనే మీకు ఒంగోలు వెళ్ళాలంటే ఇలా 10 నిమిషాలు వెళ్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో పరిస్థితుల్లో కూడా అన్ని బ్రిడ్జీలు కట్టాము. మీకు వచ్చేటప్పటికి అటు కూడా అటు నల్లవాగు వచ్చింది అంటే ఆ నల్లవాగు మునిగిందంటే మొత్తం కూడా మండలం అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు పోవటానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు అటుపక్క బ్రిడ్జీలన్నీ కట్టాం, ఇటుపక్క అన్నీ కట్టాం. ఒక బక్కిన కెనాల్ ఒకటే మిగిలింది. ఆ బక్కిన కెనాల్ కూడా అది కూడా ఎస్టిమేషన్ వేసి పెట్టాం. కాకపోతే ప్రభుత్వంలో డబ్బు ఇబ్బందిగా ఉంది, పరిస్థితులు ఉన్నాయి. దాని తొందరలోనే అది కూడా శాంక్షన్ చేస్తే మీకు అన్ని పక్కన కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు అన్ని కొత్తపట్నం వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తున్నారో మీకు తెలుసు. అప్పుడు 14-19 వేసిన రోడ్డే ఈరోజు ఎక్కడ కూడా గుంట లేకుండా అంత క్వాలిటీగా చేశారు. కాబట్టి ఈరోజు రోడ్లు కూడా ఎక్కడ కూడా గుంటలు కూడా లేవు. మనకు వచ్చే లోపలికి ఇక్కడి నుంచి సూర్యపాలెం పోయేది కూడా దాన్ని కూడా ఈరోజు ఎక్కడన్నా కూడా ప్యాచ్ వర్క్ కానీ ఏదన్నా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు చక్కగా వెళ్తా ఉన్నాం. దాని రైల్వే ఫ్లైఓవర్ కూడా పెట్టాం. రైల్వే ఫ్లైఓవర్ ఒంగోలులో కూడా అండర్ పాస్ ఒకటి కంప్లీట్ చేస్తున్నాం. ఇది కూడా దశాబ్దాల నుంచి ఇబ్బంది ఉండే ఈ రైల్వే ఫ్లైఓవర్ కూడా తొందరలోనే దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఉండేది, రెవెన్యూ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అది లేట్ అవుతూ ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోతే ఆ బ్రిడ్జ్ కూడా ఫ్లైఓవర్ అయిపోతే ఇంకా కూడా మనకి ఆ రైలు గేట్ అనేది ఇబ్బంది లేకుండా మనం వెళ్ళే మార్గం కూడా దాన్ని కూడా నేను చూస్తూ ఉన్నా. మండలంలో ఉండే ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాదాపు అన్నీ మనం చేసుకోగలిగాం. ఇంకుండేది గ్రామంలో రోడ్లన్నీ కంప్లీట్ చేశారు. మంచినీళ్ళు ఒకటి చేస్తే ఊళ్ళో మేజర్గా మనకి సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటు మనం ఇంటి సమస్యలు కూడా పోవాలి. ప్రతి ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి దగ్గర ఏదైనా సమస్య ఉంటే పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు. అదేవిధంగా ఆ ఇంట్లో ఉండేది చదువుకుంటే పిల్లలకు ఉద్యోగాలు లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు, ఇళ్లలో సమస్యలు కూడా పోవాలనేదే మన ఉద్దేశం. కాబట్టి దాన్ని కూడా మేము పరిశోధన చేస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు రేపు పెన్షన్స్ ఓపెన్ అయితే అందరికి కూడా 100% పెన్షన్స్ అన్ని ఇస్తాం. పెన్షన్స్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈరోజు రేషన్ కార్డులు కూడా ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. ఈరోజు కరెంట్ ఎక్కువ ఉందనో, లేకపోతే ఇల్లు స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉందనో, ఇవన్నీ దానివల్ల కొంతమందికి ఆపారు లాస్ట్ గవర్నమెంట్. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాము మొన్న. దాన్ని పరిశోధన చేస్తున్నారు. అది కూడా చేసేస్తే అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా మన విధానం ఉంటుంది. ఈరోజు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండే ముసలి వాళ్ళకి వాళ్ళ ఇల్లు స్క్వేర్ ఫీట్ పెద్దదని చెప్పేసి వాళ్ళకి పెన్షన్లు ఆపేసి ఉన్నాయి. లేకపోతే వాళ్ళ పిల్లోడు ఏదో కారు కొనుక్కున్నాడని చెప్పో, రేషన్ కార్డులో వాళ్ళు ఉందని చెప్పో దానికి కూడా పెన్షన్లు ఆపేస్తున్నారు. ఎందుకంటే మన ఉద్దేశం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ ఈ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఉద్దేశం ఏంటంటే మనకి పెన్షన్ కూడా అది వరకు 3,000 ఉండేది 4,000 చేశారంటే ముసలి వాళ్ళ పిల్లలు చూడకపోయినా వాళ్ళ మందులకి వాటికి అవసరాలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు 4,000 పెన్షన్ చేశారంటే ఈరోజు ఎన్ని కూడా దానికోసం చేశారు. నేను ఎందుకంటే కొన్ని తిరుగుతూ ఉన్నాం టౌన్లో కూడా, మీ అందరూ కూడా తెలుసు. రోజు పొద్దున్న 7:30 తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు కొన్ని దగ్గరికి పోయినప్పుడు కొన్ని బాధ సంఘటనలు అయితే ఎంతో బాధ వేసే పరిస్థితులు వస్తూ ఉన్నా.
అక్కడ కొన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటో, ఒక 85 ఏళ్ళ ముసలాం ఉంది ఒక దగ్గర, ఒక ఇంట్లో. ఆ 85 ముసలాంని అడిగాను, ఏమో ఎలా ఉన్నావు ఏంది అంటే, ఏముందయ్యా ఈ వయసులో నేనే వండుకోవాలి, నేనే తినాలి అంటే, పిల్లలు ఏమైపోయారన్న, పిల్లలకు పెళ్లి చేసి పంపించావు, కూతురేమో ఇక్కడే టౌన్లోనే వేరే దగ్గర ఉంటుంది కాబట్టి నేనే వండుకుంటున్నాను, ఈ ఇల్లు కూడా పిల్లలకి కట్నం కింద అమ్మాయికి ఇచ్చాను, కాకపోతే అదేమో నాకేమో ఇల్లు లేదయ్యా, నాకు ఏదైనా ఇల్లు ఇప్పించు అని చెప్పేసి అడిగింది ఆ వయసులో. సరే నువ్వు ఇచ్చిందే కదా కట్నం కింద, నువ్వు ఉంటున్నావు కదా దగ్గరే ఉండవు అని చెప్పేసి నేనంటే, లేదయ్యా బాడీకి కడుతున్నానని. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎట్లా ఉన్నారో మనుషులు. అంటే వాళ్ళ కూతురు కట్నం కింద ఇస్తే తల్లి, దానికి కూడా ఇప్పుడు ఆమెకు వచ్చే 4,000 పెన్షన్లో 1,500 రూపాయలు ఆమె రెంట్ ఇస్తుంది కూతురికి. అలాంటి సంఘటనలు కూడా సమాజంలో ఉన్నాయి, సమాజ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా మీరంతా కూడా కొత్తగా సచివాలయానికి వచ్చారు, మీకు కూడా కోరుకునేది ఒకటే, మనకి ఊర్లో మార్పు కనపడాలి. మనకి శానిటేషన్ ఇందాక వచ్చేటప్పుడు కూడా చూపించాను, శానిటేషన్లో ఎక్కడ కూడా మనకి కొన్ని ప్లేసెస్లో కాలువలు ఉండవు, మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు. కొన్ని దగ్గర డ్రైనేజ్ ఉండే దగ్గర క్లీన్ చేయటం, అదేవిధంగా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా పిచ్చి గ్రాస్ ఉండేది కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితులు రావాలి. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి, ఆఫీస్లో కూర్చోవాకండి. ఫీల్డ్ లెవెల్లో మీరు 3 గంటలు తిరిగారు అంటే ఖచ్చితంగా మీకు ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. మనం ఫీల్డ్లో వెళ్ళకుండా వాళ్ళే వస్తారు, అవసరం అనుకుంటే వాళ్ళే వచ్చిస్తారు అప్లికేషన్స్ అని చెప్పి మాత్రం మీరు అనుకోవాకండి. ఎవరు రారు, మనం వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో సమస్యలు తెలుసుకోవాలి. రోజుకి ఒక 40 ఇళ్ళు అట్లా పెట్టుకోండి, ఏమైనా పేపర్ బుక్ పెట్టుకొని రాసుకోండి, వాళ్ళ దగ్గర పేపర్స్ కూడా తీసుకోండి, ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్లో మీరు చేసి పంపించే మార్గం మీరు చేయండి. అంతేగాని వాళ్ళు మనం ఆఫీసర్లని లేకపోతే ఇంట్లో కూర్చుంటే మనం అయిపోతుంది మాత్రం మీరు అనుకోవాలండి. అలా ఉంటారంటే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మన ట్రాన్స్ఫర్ చేపిస్తారు. మనకు కావాల్సింది పక్కా కూడా గ్రీవెన్స్ కావాలి, పక్కా కూడా పని కావాలి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేయకుండా మేము చూసుకుంటాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలనేది మనం చేసుకుందాం. అందుకే ఎండీ గారికి చెప్పాను, మన మూర్తి గారికి చెప్పాను, మండల వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, గ్రీవెన్స్లో కూడా మీరు పెట్టుకోండి. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు కాబట్టి చెప్తున్నా, మన ఆర్ఐ కూడా ఉన్నారు కాబట్టి ల్యాండ్ సమస్యలు కూడా ఏది ఉండకూడదు, ఫాస్ట్గా తెంచండి. మీరు కూడా అవసరం అనుకుంటే ఒకరోజు ఒక విలేజ్ పెట్టుకోండి, హాఫ్ డే కూర్చోండి, ముందు రోజు చెప్పండి, ఇట్లా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, మన ఎండీ గారు అందరూ వస్తున్నారు, ల్యాండ్ సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు ఈరోజు కలవండి, 8 గంటల నుంచి 8 గంటల దాకా ఉంటారు అనేది కూడా చెప్పండి. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంతా వస్తారు. దాంట్లో పని అవుద్ది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా చేసేయండి. ఇబ్బంది ఉన్నప్పుడు అతనికి చెప్పండి, ఈ విధంగా ఇబ్బంది ఉంది, దీన్ని మేము చేయడానికి ఇబ్బంది కుదరదని చెప్పండి. అతను ఆశపడి మా దగ్గరికి తిరిగి మా ఇంటి కాడికి వచ్చి, లేకపోతే రోజు ఒంగోలులో తిరుగుతా నా పని అయిపోతే నాకు ఏదో విధంగా ఈ ఎకరా పొలం మీద నాకు 10 రూపాయలు వచ్చిందని ఆశపడి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు రాకూడదు. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే మీరు చెప్పారంటే ఇది మనం చేసుకోవడానికి ఇబ్బంది రానేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ గ్రీవెన్స్ పెట్టుకోండి, ఆఫీసుల కాడ కాకుండా ఒక ఊర్లో పెట్టుకొని ఊర్లో ఒక విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మన ఎలక్ట్రికల్ అతను కూడా నేను చెప్తున్నా, మండల ఏఈ కూడా మీరు ఇక్కడ ఉండే సచివాలయంలో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోండి. స్తంభాలు కానీ కరెంటు కానీ ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ రాకూడదు. కరెంటు స్తంభాల బలుపు పోతే బలుపు ఎలగాలి. దాని ప్రకారంగా దాన్ని సీరియస్గా తీసుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు చెప్పండి, ఇదిగోనండి ఇంత డబ్బులు కావాలి, ఈ కేబుల్ కావాలి, ఇది కావాలని చెప్పారంటే దాన్ని రెక్టిఫై చేపిస్తారు. అంతేగాని మీరు ఏమీ చెప్పకుండా ఊరకనే మనం ఏదో టైం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, పొద్దున అయిపోతుంది అనుకుంటే మాత్రం అది కుదరదు. నాకు ఖచ్చితంగా మనం మళ్ళా వచ్చే లోపల ఈసారి నెక్స్ట్ ట్రిప్ వచ్చే లోపలికి ప్రజల్లో సమస్యలు ఉండకూడదు. బయట అంటారా రోడ్లు లేకపోతే సిమెంట్ రోడ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా నేను తిరుగుతాను, నేను చేపిస్తాను, శాంక్షన్ చేపిస్తాను, పని అయ్యేది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలిసి చేసుకోవాలి. అందుకనే మిమ్మల్ని కూడా ఒకసారి మన వాళ్ళు కూడా ఉండే వాళ్ళని కూడా పరిచయాలు చేసుకునే కార్యక్రమం కూడా చేసుకోండి. ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉంటారో, ఇక్కడ గ్రామస్తులు వచ్చేసి మన నందకుమార్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా బూత్కి 8 మందిని పెట్టాం.
బూత్లో కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. బూత్లో కూడా తిరగమని చెప్తున్నాను. వాళ్ళని కూడా మన పార్టీ తరఫున కూడా వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పేసి లేకపోతే ఇంకోటి తీసుకురావద్దు. బూత్ ప్రెసిడెంట్కి ఉండే వాళ్ళకి 200 హౌసెస్ ఉన్నాయి, లేకపోతే 150 హౌసెస్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయి హౌసెస్లో వీళ్ళకి అవగాహన ఉండాలి. వీళ్ళు కరెక్ట్గా లేకపోతే వాళ్ళని మారుస్తూ ఇంకొని పెడతారు. కానీ వీళ్ళు కూడా కష్టపడాలి. వీళ్ళకి ఏం చేయాలో నేను చూసుకుంటాను. అంతేగాని మనం ఇలా బూత్ ప్రెసిడెంట్ ఉన్నాను, నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, లేకపోతే నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇవన్నీ అనుకుంటే పదవులకే పరిమితం కాదు. పదవులు ఉండేది గౌరవం కోసం, సమాజంలో మీకు ఒక విలువని ఇవ్వటానికి. విలువ ఇచ్చినప్పుడు ఆ పదవి ఆ గౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎంతోమంది ఉండేటప్పుడు ఒకరిని ఈరోజు ఒక బూత్లోకి వచ్చేసి దగ్గర 200-300 హౌసెస్ ఉంటే ఒక 1000-1200 ఓట్లు ఉన్నాయనుకోండి. 1200 ఓట్లకి ఒక మనిషిని మనం గౌరవిస్తున్నామంటే ఆ గౌరవం తగ్గట్టుగా వాళ్ళు కూడా పనిచేయాలి. పని చేసుకుంటా మనం ఏమి రోజు అట్లా వ్యాపారాలు చేసుకోకుండా లేకపోతే జీవితాంతం దాని మీద ఉన్నామని నేను అనట్లా. రోజుకు 1 గంట, పొద్దున్నే 7 గంటల నుంచి 8 గంటల దాకా పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా 4 నెలల లోపల పూర్తి అయిపోద్ది. వాళ్ళ బూత్లో ఉండే సమస్యలు కానీ ఏమున్నా కూడా, ఎవరు ఏ బూత్లో ఉన్నారు, ఎవరు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు ఏంది పరిస్థితి ఏంది, వాళ్ళ ఇంట్లో ఏంది పరిస్థితులు ఏంటి అనేది కూడా పూర్తి అవగాహనకు వస్తారు. వీళ్ళు ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు పోవటం, వాళ్ళ దగ్గరికి పోయి పలకరించడం ఇవన్నీ చేసేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అందుకని బూత్ ప్రెసిడెంట్లు కూడా మొన్నే మంచి వాళ్ళని చూసి పెట్టాం. వీళ్ళు కూడా ప్రజల్లో ఉండాలి. మీ పని చేసుకుంటా, వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే ఏదైనా వేరే వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకోవాలి. దాంతోపాటు ప్రజలు ఉండేదాన్ని మాత్రం 1 గంట దాని మీద కేటాయించుకున్నారు అంటే తర్వాత మనం తిరగకపోయినా ముందు మనం తిరిగి ఆ ఉండే సమస్యలు కానీ అధికారుల దగ్గర వాళ్ళకి చెప్పేసి వాళ్ళు చేత చేయించారంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మీకు కూడా చేసిన దానికి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపు ఏదైనా పని మీద మీరు వెళ్ళినా కూడా నేను కూర్చోబెట్టేసి కాఫీ ఇస్తారు వాళ్ళు. అదే మనం అట్లా పట్టించుకోకుండా ఉన్నామనుకో, నువ్వు వస్తున్నావంటే తలిపేస్తారు. జరిగేది అదే. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు మనం అధికారంలో ఉన్నప్పుడే మనం ఎక్కువ సమస్యలను కూడా మనం అన్నీ కూడా తీయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత టైం అయినా కూడా వాళ్ళు 5ంటికి 6ంటికి వెళ్ళిపోతారు. అయినా కూడా ఈరోజు మన కోసం వాళ్ళ అధికారులంతా కూడా వచ్చారు. అదేవిధంగా మన బూత్ ప్రెసిడెంట్ కూడా కొత్త వాళ్ళు నేర్చుకున్నాం. వాళ్ళంతా కూడా చాలా చురుగ్గా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా మన జాలయ్యని మనం కొత్తగా పెట్టుకున్నాం. అంతకుముందు మన మహేష్ నాయుడు, ఆ తర్వాత మనం కమిటీలు వేసుకున్నప్పుడు ఆయన జాలయ్యని కూడా పెట్టాం. పల్లికారులని ఉండాలని చెప్పేసి దాన్ని కూడా పెట్టుకున్నాం. కాబట్టి జాలయ్య కూడా ఎప్పటి నుంచో సీనియర్గా ఎప్పుడు పార్టీకి కూడా కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా మనం పెట్టుకోవటం జరిగింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే 4 బూతులు ఎవరైతే మన బూత్ వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా సచివాలయాలు ఉన్నారో అంతా కూడా మీరు కోఆర్డినేషన్ కరెక్ట్గా చేసుకోండి. బూత్లో మీరంతా కూడా మీకు ఉండే హౌసెస్ను కూడా ఏమున్నాయో కూడా మీరు అవగాహన చేసుకోండి. అదేవిధంగా సచివాలయం వాళ్ళు కూడా ఈరోజు కొత్త వాళ్ళు ఇక్కడి నుంచి కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఒక 2 నెలల లోపల అలవాటు అవుతుంది. ఈ ఊరు గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరు, గ్రామ సమస్యలు ఏంటి, ఏ ఇంట్లో ఏం సమస్య ఉంది, మనం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు కూడా అవగాహన చేస్తారు. దాంతోపాటు మండల అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే సచివాలయం వాళ్ళు మండల అధికారులకు చెప్తారు. మండల అధికారులు కూడా వాళ్ళు చేసే పని అయితే వాళ్ళు చేస్తారు. లేకపోతే మనకు దృష్టికి తీసుకొస్తే మనం జిల్లాలో అవసరమైతే జేసీ గారినో కలెక్టర్ గారినో వాళ్ళ దగ్గర ఏ పని అయితే వాళ్ళది ఎవరి లెవెల్లో అయిందో దాన్ని చూసుకుందాం. లేకపోతే ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వంలో అక్కడ సచివాలయంలో చేసుకునే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం రాగానే 7.5 కోట్ల రూపాయలు ఓన్లీ సిమెంట్ రోడ్లకు ఇచ్చారు. ఈ మండలానికి ఆ మండలానికి 15 కోట్లు ఇచ్చారు. 15 కోట్లలో ఒంగోలు మండలం అంతా కూడా కంప్లీట్ చేసాం. అక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దాదాపు 98% వరకు అయింది. ఇంకా అక్కడక్కడ ఏడన్నా ఉంటే 1 రోడ్డు 6 రోడ్డు మిగిలి ఉంటాయి తప్పితే అది మండలం అంతా కంప్లీట్ చేసాం. ఈడకొచ్చే లోపల పెద్దది మన దగ్గర 54,000 ఓట్లు ఉండే కాబట్టి ఇక్కడ మేజర్ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఈడ ఉండేటప్పుడు ఒక 5-6 పంచాయతీల వరకు మనం పెట్టుకోగలిగాం. పెట్టుకొని అది 5-6 పంచాయతీల్లో మ్యాక్సిమం 90% వరకు దాన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు మన ఈత మొక్కల్లో చూస్తే కూడా ఇంకా 3 రోడ్లు మిగిలినాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.